ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం ఖనిజాలు మరియు శక్తి వనరులు. ఇందులో 89 నుంచి 91 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. దేనిని బ్లీచింగ్ పౌడరు, క్రిమిసంహారకాలు మరియు పెయింట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. 1 మాంగనీస్, 2 రాగి, 3 ఇనుము, 4 వెండి. దేనిని బ్లీచింగ్ పౌడర్, క్రిమిసంహారకాలు మరియు పెయింట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. 1 మాంగనీస్, 2 రాగి, 3 ఇనుము, 4 వెండి. 2018-19లో రాష్ట్రాల వారీగా మాంగనీస్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 1 33%, 2 2%, 3 12%, 4 10%. 2018-19లో రాష్ట్రాల వారీగా మాంగనీస్ ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ వాటా 1 33%, 2 2%, 3 12%, 4 10%. కుద్రేముఖ్ ఇనుపధాతు నిక్షేపాలు ప్రపంచంలో అతిపెద్ద ఇనుప నిక్షేపాలు 1గా పేరుగాంచాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి? 1 కేరళ, 2 కర్ణాటక, 3 మధ్యప్రదేశ్, 4 ఉత్తరప్రదేశ్. కుద్రేముఖ్ ఇనుపధాతు నిక్షేపాలు ప్రపంచంలో అతిపెద్ద ఇనుప నిక్షేపాలు 1గా పేరుగాంచి ఇవి ఎక్కడ ఉన్నాయి? 1 కేరళ, 2 కర్ణాటక, 3 మధ్యప్రదేశ్, 4 ఉత్తరప్రదేశ్. దుర్గ్, బస్తర్, చంద్రపూర్ మేకల ఎక్కడ ఉంది? 1 ఒరిస్సా, మహారాష్ట్ర, 2 ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, 4 ఒరిస్సా, కర్ణాటక. దుర్గ్, బస్తర్, చంద్రపూర్ మేకల ఎక్కడ ఉంది? 1 ఒరిస్సా, మహారాష్ట్ర, 2 ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, 4 ఒరిస్సా, కర్ణాటక. 2018-19లో రాష్ట్రాల వారీగా మాంగనీస్ ఉత్పత్తి వాటాను శాతాలలో అత్యంత ఎక్కువగా ఉన్నది. 1 ఒరిస్సా, 2 కర్ణాటక, 3 ఆంధ్రప్రదేశ్, 4 మధ్యప్రదేశ్. 2018-19లో రాష్ట్రాల వారీగా మాంగనీస్ ఉత్పత్తి వాటాను శాతాలలో అత్యంత ఎక్కువగా ఉన్నది. 1 ఒరిస్సా, 2 కర్ణాటక, 3 ఆంధ్రప్రదేశ్, 4 మధ్యప్రదేశ్. దుర్గ్, బస్తర్, చంద్రపూర్ మేకల నుండి ఇనుప ఖనిజం విశాఖపట్నం పోర్టు ద్వారా ఎక్కడికి ఎగుమతి అవుతుంది? 1 దక్షిణ కొరియా, జపాన్, 2 జర్మనీ, జపాన్, 3 అమెరికా, చైనా, 4 భూటాన్, ఆఫ్రికా. దుర్గ్, బస్తర్, చంద్రపూర్ మేకల గనుల నుంచి ఇనుప ఖనిజం విశాఖపట్నం పోర్టు ద్వారా ఎక్కడికి ఎగుమతి అవుతున్నది? 1 దక్షిణ కొరియా, జపాన్, 2 జర్మనీ, జపాన్, 3 అమెరికా, చైనా, 4 భూటాన్, ఆఫ్రికా. ఎక్కడ అధిక నాణ్యమైన హెమటైట్ ఖనిజం లభిస్తున్నది? 1 బాదంపహార్, 2 మయూర్భంజ్, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఎక్కడ అధిక నాణ్యమైన హెమటైట్ ఖనిజం లభిస్తుంది? 1 బాదంపహార్, 2 మయూర్భంజ్, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఏది అనేక ఇనుమేతర నాన్ ఫెర్రస్ ఖనిజ నిల్వలను కలిగి ఉంది? 1 గుజరాత్, 2 రాజస్థాన్, 3 ఆంధ్రప్రదేశ్, 4 మహారాష్ట్ర. ఏది అనేక ఇనుమేతర నాన్ ఫెర్రస్ ఖనిజ నిల్వ కలిగి ఉంది? 1 గుజరాత్, 2 రాజస్థాన్, 3 ఆంధ్రప్రదేశ్, 4 మహారాష్ట్ర. హెమటైట్లో ఇనుము శాతం 1 70 నుండి 80%, 2 97%, 3 50 నుండి 60%, 4 30 నుంచి 40%. హెమటైట్లో ఇనుము శాతం 1 70 నుంచి 80%, 2 97%, 3 50 నుండి 60%, 4 30 నుంచి 40%. లోహ ఖనిజాల ఉత్పత్తి మొత్తం విలువలో ఇనుప ఖనిజాలు ఎంత వాటాను కలిగి ఉంటాయి? 1 4/2 వంతు, 2 4/3 వంతు, 3 3/2 వంతు, 4 4/1 వంతు. మహారాష్ట్ర గోవా మేకల గోవా మరియు మహారాష్ట్రలోని ఏ జిల్లాలో ఉన్నాయి? 1 నాగూరు, 2 పరమగోవా, 3 కొంకర్, 4 రత్నగిరి. మహారాష్ట్ర గోవా మేకల గోవా మరియు మహారాష్ట్రలోని ఏ జిల్లాలో ఉన్నాయి? 1 నాగూరు, 2 మర్మగోవా, 3 కొంకర్, 4 రత్నగిరి. బయలెదల కొండల శ్రేణిలో ఎన్ని అత్యంత నాణ్యమైన హెమటైట్ ఇనుప ధాతు నిక్షేపాలు కలిగి ఉన్నాయి? 1 12, 2 14, 3 15, 4 24. బయలెదల కొండ శ్రేణిలో ఎన్ని అత్యంత నాణ్యమైన హెమటైట్ ఇనుప ధాతు నిక్షేపాలు కలిగి ఉన్నాయి? 1 12, 2 14, 3 15, 4 24. ఎక్కడ పెట్రోలియం నిక్షేపాలు అధికంగా ఉన్నాయి? 1 అస్సాం, 2 గుజరాత్, 3 1 మాత్రమే, 4 1 మరియు 2. ఎక్కడ పెట్రోలియం నిక్షేపాలు అధికంగా ఉన్నాయి? 1 అస్సాం, 2 గుజరాత్, 3 1 మాత్రమే, 4 1 మరియు 2. కుద్రేముఖ్ నిక్షేపాల నుండి ఖనిజాన్ని స్లర్లీ రూపంలో గొట్టపు మార్గం ద్వారా ఎక్కడ సమీపంలోని వాడరేకు తరలిస్తారు? 1 చెన్నై, 2 ముంబై, 3 మంగళూరు, 4 కొచ్చిన్. కుద్రేముఖ్ నిక్షేపాల నుండి ఖనిజాన్ని స్లర్లీ రూపంలో గొట్టపు మార్గం ద్వారా ఎక్కడ సమీపంలోని వాడరేకు తరలిస్తారు? 1 చెన్నై, 2 ముంబై, 3 మంగళూరు, 4 కొచ్చిన్. కన్నడ భాషలో కుద్రే అంటే 1 గుర్రం, 2 కుక్క, 3 ఏనుగు, 4 సింహం. కన్నడ భాషలో కుద్రే అంటే 1 గుర్రం, 2 కుక్క, 3 ఏనుగు, 4 సింహం. 2018-19లో దాదాపు మొత్తం ఇనుప ధాతు ఉత్పత్తి 97% ఎక్కడి నుంచి జరిగింది? 1 కర్ణాటక, జార్ఖండ్, 2 ఒరిస్సా, 3 ఛత్తీస్గఢ్, 4 పైవన్నీ. 2018-19లో దాదాపు మొత్తం ఇనుప ధాతు ఉత్పత్తి 97% ఎక్కడి నుంచి జరిగింది? 1 కర్ణాటక, జార్ఖండ్, 2 ఒరిస్సా, 3 ఛత్తీస్గఢ్, 4 పైవన్నీ. ఏది అత్యధికంగా 70% వరకు ఇనుము కలిగి
నా అత్యుత్తమ ఇనుప ధాతువు 1 హెమటైట్ 2 కుద్రేముఖ్ 3 మ్యాగ్నటైట్ 4 ఉక్కు. ఏది అత్యధికంగా 70% వరకు ఇనుము కలిగిన అత్యుత్తమ ఇనుప ధాతువు 1 హెమటైట్ 2 కుద్రేముఖ్ 3 మ్యాగ్నటైట్ 4 ఉక్కు. ఏది ఉక్కు తయారీకి అవసరమైన ఉత్తమ భౌతిక లక్షణాలు కలిగి ఉంది? 1 మ్యాగ్నటైట్ 2 హెమటైట్ 3 డోలమైట్ 4 ఉక్కు. ఏది ఉక్కు తయారీకి అవసరమైన ఉత్తమ భౌతిక లక్షణాలు కలిగి ఉంది? 1 మ్యాగ్నటైట్ 2 హెమటైట్ 3 డోలమైట్ 4 ఉక్కు. బైలదిలా కొండలు ఎలాగ ఉంటాయి? అందుకే వీటికి ఆ పేర్లు వచ్చాయి. 1 ఎద్దు మూపురం 2 గుర్రం మూపురం 3 గాడిద మూపురం 4 సింహం మూపురం. బైలదిలా కొండలు ఎలాగ ఉంటాయి? అందుకే వీటికి ఆ పేర్లు వచ్చాయి. 1 ఎద్దు మూపురం 2 గుర్రం మూపురం 3 గాడిద మూపురం 4 సింహం మూపురం. ఏవి ఖనిజాల వెలికితీత ఆర్థికంగా గిట్టుబాటు అవునా కాదా అనే దాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి? 1 మార్కెట్కు దగ్గరగా ఉండటం 2 వెలికితీత సౌలభ్యం 3 ధాతువుల ఖనిజ సాంద్రత 4 పైవన్నీ. ఏవి ఖనిజాల వెలికితీత ఆర్థికంగా గిట్టుబాటు అవునా కాదా అనే దాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి? 1 మార్కెట్కు దగ్గరగా ఉండటం 2 వెలికితీత సౌలభ్యం 3 ధాతువుల ఖనిజ సాంద్రత 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. దేనిని బ్లీచింగ్ పౌడర్ క్రిమిసంహారకాలు మరియు పెయింట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1 మ్యాంగనీస్. దేనిని బ్లీచింగ్ పౌడర్ క్రిమిసంహారకాలు మరియు పెయింట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారంటే మ్యాంగనీస్. కరెక్ట్ ఆన్సర్ 1. 2018-19లో రాష్ట్రాల వారీగా మ్యాంగనీస్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా? కరెక్ట్ ఆన్సర్ 4 10%. 2018-19లో రాష్ట్రాల వారీగా మ్యాంగనీస్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 10%. కరెక్ట్ ఆన్సర్ 4. కుద్రేముఖ్ ఇనుపధాతు నిక్షేపాలు ప్రపంచంలో అతిపెద్ద ఇనుప నిక్షేపాలు 1గా పేరుగాంచాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 కర్ణాటక. కుద్రేముఖ్ ఇనుపధాతు నిక్షేపాలు ప్రపంచంలో అతిపెద్ద ఇనుప నిక్షేపాలు 1గా పేరుగాంచి ఇవి ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ 2. దుర్గ్ బస్తర్ చంద్రపూర్ మేకల ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో. దుర్గ్ బస్తర్ చంద్రపూర్ మేకల ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో. కరెక్ట్ ఆన్సర్ 3. 2018-19లో రాష్ట్రాల వారీగా మాంగనీస్ ఉత్పత్తి వాటాను శాతాలలో అత్యంత ఎక్కువ ఉన్నది అంటే ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం 2018-19లో. కరెక్ట్ ఆన్సర్ 4 మధ్యప్రదేశ్. 2018-19లో రాష్ట్రాల వారీగా మాంగనీస్ ఉత్పత్తి వాటాను శాతాలలో అత్యంత ఎక్కువ ఉన్నది ఏంటంటే మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 4. దుర్గ్ బస్తర్ చంద్రపూర్ మేకల గనుల నుండి ఇనుప ఖనిజం విశాఖపట్నం పోర్టు ద్వారా ఎక్కడికి ఎగుమతి అవుతున్నది? కరెక్ట్ ఆన్సర్ 1 దక్షిణ కొరియా జపాన్. దుర్గ్ బస్తర్ చంద్రపూర్ మేకల గనుల నుండి ఇనుప ఖనిజం విశాఖపట్నం పోర్టు ద్వారా ఎక్కడికి ఎగుమతి అవుతుందంటే దక్షిణ కొరియా జపాన్. కరెక్ట్ ఆన్సర్ 1. ఎక్కడ అధిక నాణ్యమైన హెమటైట్ ఖనిజం లభిస్తున్నది? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ బాదం పహార్ మయూర్భంజ్. ఎక్కడ అధిక నాణ్యమైన హెమటైట్ ఖనిజం లభిస్తుందంటే బాదం పహార్ మయూర్భంజ్. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఏది అనేక ఇనుమేతర నాన్ ఫెరస్ ఖనిజ నిల్వలను కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 రాజస్థాన్. ఏది అనేక ఇనుమేతర లేదా నాన్ ఫెరస్ ఖనిజ నిల్వలను కలిగి ఉందంటే కరెక్ట్ ఆన్సర్ 2 రాజస్థాన్. హెమటైట్లో ఇనుము శాతం? కరెక్ట్ ఆన్సర్ 3 50 నుండి 60%. హెమటైట్లో ఇనుము శాతం ఎంత అంటే 50 నుండి 60%. కరెక్ట్ ఆన్సర్ 3. లోహ ఖనిజాల ఉత్పత్తి మొత్తం విలువలో ఇనుప ఖనిజాలు ఎంత వాటాను కలిగి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 4/3 వంతు. లోహ ఖనిజాల ఉత్పత్తి మొత్తం విలువలో ఇనుప ఖనిజాలు ఎంత వాటాను కలిగి ఉన్నాయంటే 4/3 వంతులు. మొత్తం ఇనుప లోహ ఖనిజాల ఉత్పత్తి 4 వాటాలు ఇస్తూ అందులో 3 వాటాలు ఇనుప ఖనిజాలు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 2 4/3 వంతు. మహారాష్ట్ర గోవా మేకల గోవా మరియు మహారాష్ట్రలో ఏ జిల్లాలో ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 రత్నగిరి. మహారాష్ట్ర గోవా మేకలు అనేది గోవాలో ఉంది మరియు మహారాష్ట్రలో ఏ జిల్లాలో ఉందంటే రత్నగిరి జిల్లాలో. కరెక్ట్ ఆన్సర్ 4. బైలదిలా కొండల శ్రేణిలో ఎన్ని అత్యంత నాణ్యమైన హెమటైట్ ఇనుపధాతు నిక్షేపాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 14. బయలుదేరిన కొండల శ్రేణులు అత్యంత నాణ్యమైన హెమటైట్ ఇనుపధాతు నిక్షేపాలు ఉన్నాయంటే 14. ఏ ధాతు నిక్షేపాలు అన్నారంటే హెమటైట్ ఇనుపధాతు. బయలుదేరిన కొండల శ్రేణిలో ఏ ధాతు ఇనుప నిక్షేపాలు 14 ఉన్నాయంటే హెమటైట్ ఇనుపధాతు నిక్షేపాలు ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 2 హెమటైట్ బయలుదేరిన 14 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పెట్రోలియం నిక్షేపాలు అధికంగా ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 1 మరియు 2 అస్సాం గుజరాత్. ఎక్కడ పెట్రోలియం నిక్షేపాలు అధికంగా ఉన్నాయంటే అస్సాం గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ 4. కుద్రేముఖ్ నిక్షేపాల నుండి ఖనిజాన్ని స్లర్రీ రూపంలో గొట్టపు మార్గం ద్వారా ఎక్కడ సమీపంలోని వాటర్ రేకు తరలిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 మంగళూరు. కుద్రేముఖ్ నిక్షేపాల నుండి ఖనిజాన్ని స్లర్రీ రూపంలో గొట్టపు మార్గం ద్వారా ఎక్కడ సమీపంలో వాటర్ తరలిస్తారంటే మంగళూరు దగ్గరలో సమీపంలో వాటర్ రేకు. కుద్రేముఖ్ అంటే కర్ణాటక, మంగళూరు గుర్తుపెట్టుకుని. కరెక్ట్ ఆన్సర్ 3. కన్నడ భాషలో కుద్రే అంటే కరెక్ట్ ఆన్సర్ 1 గుర్రం. కన్నడ భాషలో కుద్రే అంటే ఏంటంటే గుర్రం. కరెక్ట్ ఆన్సర్ 1. 2018-19లో దాదాపు మొత్తం ఇనుప ధాతు ఉత్పత్తి 97% ఎక్కడి నుండి జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవని కర్ణాటక, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. 2018-19లో దాదాపు మొత్తం ఇనుప ధాతు ఉత్పత్తి ఎక్కడి నుంచి జరిగిందంటే కర్ణాటక, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవని.
ఏది అత్యధికంగా 70% వరకు ఇనుము కలిగిన అత్యుత్తమ ఇనుము ధాతువు? కరెక్ట్ ఆన్సర్ 3 మ్యాగ్నటైట్. ఏది అత్యధికంగా 70% వరకు ఇనుము కలిగిన అత్యుత్తమ ఇనుము ధాతువు? మ్యాగ్నటైట్. కరెక్ట్ ఆన్సర్ 3. ఏది ఉక్కు తయారీకి అవసరమైన ఉత్తమ భౌతిక లక్షణాలను కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ 2 హెమటైట్. ఏది ఉక్కు తయారీకి అవసరమైన ఉత్తమ భౌతిక లక్షణాలు కలిగి ఉంది? హెమటైట్. కరెక్ట్ ఆన్సర్ 2 ఉక్కు తయారీ హెమటైట్. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ 2. బయలెదిల కొండలు ఎలాగ ఉంటాయి? అందుకే వీటికి ఆ పేర్లు వచ్చాయి. కరెక్ట్ ఆన్సర్ 1 ఎద్దు మూపురం లాగా. బయలెదిల కొండలు ఎలాగ ఉంటాయి? అందుకే వీటికి ఆ పేర్లు వచ్చేయాలంటే ఎద్దు మూపురం లాగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 1. ఏవి ఖనిజాల వెలికితీత ఆర్థికంగా గిట్టుబాటు అవునా కాదా అనే దాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మార్కెట్ దగ్గరగా ఉండటం, వెలికితీత సౌలభ్యం, ధాతువులో ఖనిజ సాంద్రత. ఏవి ఖనిజాల వెలికితీత ఆర్థికంగా గిట్టుబాటు అవునా లేదా అనే దాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయంటే మార్కెట్కి దగ్గరగా ఉండటం, వెలికితీత సౌలభ్యం, ధాతువులో ఖనిజ సాంద్రత. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.